హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికి నా ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. బాగున్నారా? కృపయ సమాధానం మీకు కలుగును గాక. పునరుత్థాన దీవెనలు ఆశీర్వాదాలు మీకు మీ బిడ్డలకు మెండుగా కలుగును గాక. ఆమేన్. చూడండి ప్రియులారా, మరి ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఏం మాట్లాడదలించారో అట్టి మాటలు మనం ధ్యానించుకుందాం. ప్రభువే మనకు సహాయము చేయనుగాక. నిర్గమాకాండం 6వ అధ్యాయం 14 వచ్చిన ధ్యానించుకుందాం. వారి పితరుల కుటుంబముల మూల పురుషులు ఎవరనగా ఇశ్రాయేలు జ్యేష్ఠ కుమారుడైన రూబేను కుమారులు. దేవునికి మహిమ కలుగునుగా. శివుడి పిల్లరా, ఇప్పుడు ఇశ్రాయేలుకి కుమారులు 12 మంది. యాకోబు ఒక సంతానం ఎంతమంది అండి? 12 మంది. ఈ 12 మందిలో పెద్దవాడు రూబేను. ఇప్పుడు ఈ రూబేను యొక్క గోత్రికులు కుటుంబీకుల గురించి మనం మాట్లాడుకుందాం. రూబేనుకు పుట్టిన వారు ఎంతమంది అంటే వారి పేర్లు ధ్యానించుకుందాం. హానోకు, పల్లు, ఎస్రోను, కర్మి. వీరు రూబేను కుటుంబం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎంతమంది ఉన్నారు? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ నలుగురు ఆయన కుమారులు, రూబేను యొక్క కుమారులు నలుగురు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు ఈ రూబేను యొక్క కుమారుల గురించి మనం ఎందుకు ధ్యానించుకుంటున్నామా అంటే ఆ వంశవళిలో వస్తున్నాయి కాబట్టి. ఆ వంశవళిలో వీరు ఆ రూబేను యొక్క కుమారులు నలుగురు. మరి వీరి కుమారులు దేవునికి మహిమ కలుగునుగా. సంఖ్యాకాండం 26వ అధ్యాయం 5వ వచనం ధ్యానించుకుందాం. సంఖ్యాకాండం 26వ అధ్యాయం 5వ వచనం ధ్యానించుకుందాం. ఇశ్రాయేలు యొక్క తొలిచూరు రూబేను. రూబేను పుత్రులలో అంటే మనం ముందు చదువుకున్నాం కదా, హానోక్ అని. ఆ హానోక్ యొక్క కుటుంబం అతని యొక్క సంతానం అంతటిని కలిపి ఆనోకీయులు అన్నారు. అంటే ఆ మూల పురుషుడు అతను. ఆనోకీయులు, వాళ్ళు ఆనోకు వంశస్థులు. పల్లునీయులు, పల్లు వంశస్థులు. ఎస్రోనీయులు, ఎస్రోను ఒక వంశస్థులు. అమ్మా, కర్మీలు, కర్మి యొక్క వంశస్థులు. వీరు రూబేనీయుల వంశస్థులు. వారిలో లెక్కింపబడిన వారు 43,730 మంది. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి పిల్లరా, 43,730 మంది వారి యొక్క సంతానం. ఎప్పుడు ఇశ్రాయేలీలు ఐగుప్తులోంచి బయటకు వచ్చేటప్పుడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆ ఐగుప్తుకు వెళ్ళేటప్పుడు ఇశ్రాయేలుతో పాటు వెళ్ళిన వారు 70 మంది. తన కుమారుల యొక్క భార్యలు, వారికి ఆ టైంకి పుట్టిన పిల్లలు, వీళ్ళు కలిసి మొత్తం కలిసి 70 మందిగా వెళ్ళారు ఐగుప్తుకి. 400 సంవత్సరాలు బానిసలుగా ఐగుప్తులు పనిచేసి ఉన్న తర్వాత, అంటే 400 సంవత్సరాలు బానిసగా లేరు. వెళ్ళిన కొంతకాలము, యేసేపు జీవించినంత కాలం కూడా హ్యాపీగానే ఉన్నారు. తర్వాత శ్రమలో అవన్నీ వచ్చే వాళ్ళ మీదకి. ఇది యేసేపు తెలియని రాజు ఐగుప్తుకి రాజు అయిన తర్వాత అతడు ఏం చేశాడంటే వీళ్ళని శ్రమ పెట్టడం మొదలుపెట్టాడు. దేవుని మహిమ కలుగునుగా. అలా శ్రమపరచబడిన వారు దేవుడు వారిని విడిపించుకొని తీసుకుని వచ్చేటప్పుడు వాళ్ళ లెక్క ఎంతమంది, రూబేను యొక్క సంతానం ఎంతమంది అని చూసినప్పుడు అది కూడా ఎవరో తెలుసా? 20 సంవత్సరాలు పైబడిన వారు లెక్కలోకి వచ్చారు. 20 సంవత్సరాల కింద ఉన్నవారు లెక్కలోకి రాలా. దేవునికి మహిమ కలుగునుగా. 20 సంవత్సరాలు పైబడిన వారిని మాత్రమే ఈ 4,730 మంది. క్షమించండి, 43,730 మంది. 43,730 మంది 20 సంవత్సరాలకి పైబడిన వారు, 20 సంవత్సరాల నుంచి పైకి ఉన్నవారు.
మరి 20 సంవత్సరాల నుంచి కింద వరకు ఉన్నవారు లెక్కలోకి రాల. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి పిల్లరా, వారి యొక్క సంతానం ఎంతమంది ఉన్నారో చూసారా. కానీ ప్రతి గోత్రములోనూ దేవుడు ఎంతగా వాళ్ళని వృద్ధిపరిచాడు, అభివృద్ధిపరిచాడు. అయితే ఒక విధంగా సందర్భంగా చెప్పుకోవాలంటే వీళ్ళందరికంటే కూడా ఎక్కువ యూదా సంతానం వృద్ధి చెందింది. దేవునికి మహిమ కలుగునుగా. అది ఇప్పుడు వద్దులేండి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నలుగురు రూబేను యొక్క కుమారులు నలుగురు. కానీ ఈ నలుగురికి పుట్టినవారు 43,730 మంది అయ్యారు మొత్తం కలిసి. వారికి పుట్టినవారు, వారి భార్యలు, వాళ్ళ పిల్లలు అందరూ కలిసి. దేవునికి మహిమ కలుగునుగా. అది కూడా ఎవరు? 20 సంవత్సరాల నుంచి పైకి వెళ్ళిన వారు, 20 సంవత్సరాల కింద వయసు కలిగిన వారు ఎవరు కూడా లెక్కలోకి రాల. ఇంక వారు ఎంతమంది ఉన్నారు? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుడు అంతగా ఆ కుటుంబాలను ఆశీర్వదించుకుంటూ వచ్చాడు. అంటే ఏ విధంగా ఆశీర్వదించి వచ్చాడంటే సంతానాభివృద్ధి. ఏ అభివృద్ధి అండి? సంతానాభివృద్ధి. దేవుడిచ్చి గర్భఫలం అంతగా వృద్ధిచ్చి అంతగా ఆశీర్వదించబడింది. దేవునికి మహిమ కలుగునుగా. ఈ రోజున ఆ గర్భఫలము లేక ఎంతోమంది ఏయో చేస్తున్నారు, ఎక్కడెక్కడికో వెళ్తున్నారు, ఎక్కడెక్కడో తిరుగుతున్నారు, కానీ ఉపయోగం లేదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుడు ఆశీర్వదిస్తే ఆ గర్భఫలం అంత వృద్ధి చెందుతుంది. ప్రియులారా, ఇది వరకు ఇదే గ్రామంలో 10 మంది 12 మంది అలా పుట్టిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, కన్నవారు ఎంత ఉన్నారు, తల్లులు. దేవునికి మహిమ కలుగునుగా. మరి వాళ్ళకి అంత శక్తి, అంత బలమును, అంత ఓపికను ఆ టైంలో దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. ఈరోజు ఒక్కరు ఇద్దరు అంటే ఎక్కువ, ఒకలే ముద్దు అంట. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొత్త చెప్తున్నారు మన ముఖ్యమంత్రి గారు, ఏమంటే పిల్లలను కనండి అంటున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే పిల్లరా, అంత వృద్ధి. నిజంగా బిడ్డలను పెంచడం మామూలు విషయం కాదు. ఆ కాలంలో వెంటనే ఉండే. ఏది పెద్దవాడు కొంచెం బంధుతున్నాడే అనుకునే టైంకి ఇంకొకరు మళ్ళీ రెడీ. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ విధంగా వాళ్ళు ఓపికని చెప్పుకోవచ్చు. ఈ రోజున మా వల్ల కాదు, ఒకడే ఎక్కువ, ఇదే కష్టం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కానీ అక్కడ మనం చూస్తుంటే ఆ రూబేను యొక్క సంతానము 43,730 మంది పైన, అంటే 20 సంవత్సరాలకు పైబడిన వయసు వారు. మరి కింద వయసు వారు లెక్కలోకి రాల ఆ కాలంలో. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇదంతా కూడా ఒక కుటుంబం. ఎవరి కుటుంబం అది? ఇదంతా కూడా రూబేను యొక్క కుటుంబం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వారిలో ఎవరెవరికి ఎంతమంది పుట్టారో కూడా రాశారు. సరే, అదంతా అక్కర్లేదు. కానీ కింద వచ్చేదానికి రండి. 8. కోరాహు తన సమూహములో, అంటే వీళ్ళల్లో ఎక్కువగా పేరు పొందినవాడు ఎవరంటే కోరాహు. అతని సమాజం యెహోవాకు విరోధముగా వాదించినప్పుడు, సమాజంలో మోషే అహరోనులకు విరోధముగా వాదించిన దాతాను అబీరాములు వీరు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి పిల్లరా, ఇక్కడ తిరుగుబాటు జరిగింది. దేవుని సేవకుల మీద తిరుగుబాటు, దేవుని మాట మీద తిరుగుబాటు. దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు. ఎవరిని? మోషేనేమో ప్రవక్తగా, అహరోనేమో యాజకుడిగా ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకుంటే ఈ కోరాహు, మరి ఇతని గురించి చూస్తే ఇతడు లేవి వంశస్థుడిగా కనపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ కోరాహుతో పాటు ఇంకా కొంతమంది అక్కడ కలుసుకున్నారు. వారు ఎవరంటే దాతాను, అబీరాములు. ఈ దాతాను, అబీరాములు ఎవరంటే వీరు రూబేను యొక్క సంతతి వారు. ఆ కాలంలో పేరు పొందిన వారు రూబేను యొక్క సంతతులు, రూబేను యొక్క వారసులు వీరు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వీరు సమాజముగా యెహోవాకు విరోధముగా వాదించినారు. అంటే
నీవే సేవ చేయాలా? నిన్నే దేవుడు ఏర్పరచుకున్నాడా? మేము సేవ చేస్తే అంగీకరించడా? మమ్మల్ని ఏర్పరచుకోలేదా దేవుడు? అందరినీ పిలిచాడు. మనం అందరూ కూడా సేవకులమే. ఎవరైనా సేవ చేయవచ్చు ఆయనకి అని చెప్పి వీరేం చేశారంటే 250 మందిని పోగు చేసుకున్నాడు. ఎంతమంది పోగు చేశారండి? 250 మందిని పోగు చేసి ఇప్పుడు దేవుని సన్నిధిలో మేము సేవ చేయాలి, మేము చేస్తామని చెప్పి ఆ కాలంలో వీళ్ళు ఏం చేశారంటే సంఘములో భేదం పుట్టించారు. అప్పటి వరకు ఇశ్రాయేలు అందరూ ఒకే తాటి మీద ఉన్నారు. ఈ 12 మందికి పుట్టిన వీరందరూ కూడా ఒకే మాట మీద ఉన్నారు. దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి వాళ్ళకి మనం లోబడి ఉండాలి. ఎవరికి? మోషే అహరోనులకు లోబడి ఉండాలి. వారితో దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి వారి మాటను మనం అనుసరించి నడుచుకోవాలి అని అందరూ అనుకుంటూ ఉంటే వీళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళకి మనం ఎందుకు లోబడాలి, వాళ్ళకి మనం ఎందుకు లోబడాలి అని చెప్పి వీరు తిరుగుబాటు చేసి, నువ్వే యాజకత్వం చేస్తావా? దేవుడు నీతోనే మాట్లాడతాడా? దేవుడు మాతో మాట్లాడ్డా? మాతో లేడా దేవుడు? మేము దేవుని యొక్క పిల్లలము కాదా? మేము ఇశ్రాయేలు యొక్క సంతానం కాదా అని చెప్పి వారి మీద తిరుగుబాటు చేస్తే మోషే సాగిలు పడిపోయి, నాయనలారా మీరు ఈ పని చేయొద్దు, దేవుడు కోపం వస్తుంది, మీరు ఈ పని చేయొద్దు అంటే వినలేదే మాట, తిరుగుబాటు చేస్తారు. తిరుగుబాటు చేస్తే దేవుడు అన్నాడు, సరే రేపొద్దున వాళ్ళు దూపరదలు పట్టుకొని రమ్మను అన్నాడు. ప్రత్యక్ష గుడారానికి మోషే చెప్పాడు, నాయనలారా మీరు రేపొద్దున దూపర్తులు పట్టుకొని దేవుని సన్నిధికి రండి, దేవుడు మాట్లాడతాను అన్నాడు. అంటే వీరేం చేశారు? 250 మందిని పోగేసుకొని 250 దూపర్తులు చేత పట్టుకొని వచ్చేసి మేము కూడా యాజకులమే, మేము కూడా యాజకత్వము చేస్తాం అని నిలబడ్డారు. దేవునికి మహిమ కలుగునుగాక. అది దేవుడు ఆజ్ఞాపించలేదు, దేవుడు వారిని నిర్ణయించుకోలేదు, దేవుని వాళ్ళని ఏర్పరచలేదు. అసలు ఆ గోత్రాన్ని ఏర్పరచుకోలే దేవుడు. ఎందుకు గోత్రాన్ని ఏర్పరచుకోలేదు ముందుకు వెళ్ళకుండా చెప్తా. ఆ గోత్రాన్ని ఏర్పరచుకోలే దేవుడు, కానీ ఆ గోత్రపు వారు వచ్చి మేము యాజకత్వం చేస్తామన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. వచ్చి మోసే అహరోనుల మీద తిరుగుబాటు చేయటమే కాదు, దేవుని మాట మీద తిరుగుబాటు చేశారు, దేవుని మీద తిరుగుబాటు చేశారు. వారు యెహోవా మీద తిరుగుబాటు జరిగింది. అక్కడ జరిగితే వారందరూ కూడా దూపర్తులు పట్టుకొని వస్తే దేవుడు మాట్లాడిన తర్వాత ఏం జరిగింది? అక్కడ మునిపెన్నడూ లేని విధంగా, మునిపెన్నడూ చూడని విధంగా, వాళ్ళు వినని కనని విధంగా అక్కడ ఒక కార్యం జరిగింది. దేవుని ఉగ్రత రగులుకుంది, మొత్తం అంతా అగ్నికి ఆహుతైపోయింది. భూమి నెరవేర్చింది, కోరాహుని మింగివేసింది. ఆ సమూహం వారు మృతి నొందినప్పుడు అగ్ని, చూసారా ప్రియులారా, అగ్ని అంట 250 మందిని కాల్చివేసింది, అంటే తినేసిందని అర్థం, భక్షించింది. భూమి తన నోరు తెరిచి వారి యొక్క కోరాహును మింగివేసినందున వారు కనపడకుండా పోయారు. ఆగండి, దేవునికి మహిమ కలుగునుగా. వాళ్ళ సంతతి ఏమైపోయింది? కనపడకుండా పోయింది. కోరాహు కనపడలేదు. ఇక దేనికి మహిమ కలుగుగాక. నిజమే పిల్లరా, మోషేకు విరోధంగా వారు ఎందుకు మాట్లాడారు? ఒక సేవకుడికి విరోధంగా, ఒక దైవజనుడికి విరోధంగా తిరుగుబాటు జరిగింది. అక్కడ దేవుడు చూస్తూ ఊరుకోల. 250 మందికి ఆయన అగ్ని బయలుదేరి వచ్చి వాళ్ళని దహించి వేయటమే కాదు, అక్కడ ఏమంట వారిని భక్షించింది అన్నాడు. అంటే అగ్ని తినివేసింది అని అర్థం. దేవునికి మహిమ కలుగును కదా. హల్లెలూయా. తినివేయటమే కాదు, కనీసం వాళ్ళ బూడిదో లేదా అక్కడ కాలిపోయిన బూడిద అది ఉంటుంది కదా, అలా కూడా లేకుండా భూమి నెరవిచ్చి అలాగే మింగివేసి. దేవునికి మహిమ కలుగును కదా. హల్లెలూయా. నిజమే పిల్లరా. ఇక అంటే వారి యొక్క దృష్టి బైబిల్లో రాయబడింది తప్ప తర్వాత ఎక్కడ కూడా వాళ్ళ ఒకడు కూడా కనపడటానికి లేదు. దృష్టాంతం అయిపోయారు వాళ్ళు. ఎంత దారుణమైన పరిస్థితి చూసారా. దేవుని మీద తిరుగుబాటు, ఆయన పరిచర్య మీద తిరుగుబాటు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంతేకాదు, కానీ ఇంత జరిగిన కోరాహు కుమారులు మాత్రం బ్రతికి ఉన్నారని. దేవునికి మహిమ కలుగునుగా.
వారు చావల, కోరాహు కుమారులు చనిపోల. ఈ కోరాహు అనేవాడు నేను చెప్పాను, ఇతను మాత్రం లేవీయుడు. మిగిలిన దాతాము అభిరాములు మాత్రం ఎవరు? రూబేనీయులు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ కోరాహు చేసిన దోషము వల్ల అతని కుటుంబం అంతా కూడా నాశనం అయిపోయాయి. తనతో పాటు పోగైన ఆ 250 మంది కూడా, అందరూ కూడా దాతాను అభిరాములతో సహా అందరూ కూడా 250 మందిని భూమి నెరవేర్చి మింగేసింది, అగ్ని కాల్చివేసింది. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ కోరాహు కుమారులు ఎందుకు బతికారు అంటే, తన తల్లి కోరాహు యొక్క భార్య తన బెడలను పట్టుకొని, చేతులు పట్టుకొని పారిపోయింది. వెనకాలే వచ్చింది అగ్ని వాళ్ళని కూడా కాల్చివేయడానికి. ఎందుకంటే శాస్యం ఉంచలేదు అక్కడ, అందరినీ నాశనం చేసుకొచ్చాడు దేవుడు. అయితే పరిగెత్తుకుంటూ బిడ్డలు పట్టుకొని, 2 చేతులు పట్టుకొని ఈడ్చుకుంటూ వెళ్ళిపోయి బలిపీఠం పట్టుకుంది. ఏం పట్టుకుంది? బలిపీఠం పట్టుకుంది. బలిపీఠం పట్టుకుని వెనక తడుముకుంటూ వచ్చిన అగ్ని అక్కడికి వచ్చి ఆగిపోయింది. దేవునికి మహిమ కలుగునుగా. అక్కడికి వచ్చి ఆగిపోయింది అంటే దేవుడు క్షమించాడు అని దేవుడు మాట్లాడకుండా ఉంటే సమాజం చంపేసి ఉండేది. సమాజం రాళ్ళతో కొట్టి చంపేసి ఉండేది అక్కడ. కానీ దేవుడు అక్కడ మాట్లాడి ప్రత్యక్షం ఇచ్చాడు కాబట్టి వారు బ్రతికారు. వారు బ్రతకడమే కాదు, వారు ఎంతగా గనులయ్యారంటే కీర్తనలో కనపడుతుంటాయి. కోరాహు కుమారుల కీర్తన, కోరాహు కుమారులు పాడిన కీర్తనలో అని కనపడుతుంది. దేవుని స్తుతి కీర్తించేవారుగా మారిపోయారు. దేవుని సన్నిధిలో యాజకత్వం అంటే దేవుని సన్నిధిలో వాళ్ళు పరిచర్య చేసేవాళ్ళుగా మారిపోయారు. దేవునికి మహిమ కలుగునుగా. పరిచారకులుగా మారిపోయారు, కీర్తించేవారుగా, దేవునికి పాటలు పాడేవారుగా వారు మారిపోయారు. అంతగా ఆశీర్వదించబడ్డారు. నిజమే, కోరాహు కీర్తనలు చూస్తే చాలా భావాలు కనపడతాయి, లోతైన భావాలు కూడా ఉంటాయి దాంట్లో. వాళ్ళ అంతటి భావాలతో పాడారు, అంత భక్తితో ఉన్నారు వారు, అంతగా ఆశీర్వదించబడ్డారు కూడా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కానీ ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, తండ్రి చేసిన దోషము వారి మీదకి రానేకుండా తల్లి ఏం చేసింది, వారిని చిన్నపిల్లలు ఇద్దరిని పట్టుకు లాక్కుంటూ వెళ్ళిపోయి ఆ బలిపీఠ కొమ్ములు పట్టుకుని వేలాడారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వారు వెనకాలే తరుముకుని వచ్చి అగ్ని అక్కడికి వచ్చి ఆగిపోయి, బలిపీఠం దగ్గర వచ్చి ఆగిపోయి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే ప్రియులారా, ఇప్పుడు ఈ రూబేను, దాతాము అభిరాములు చనిపోయారు. ఇంకా వీరి వారసుల్లో మనము చూస్తే మందసము పడిపోయేటప్పుడు పట్టుకుంటాకి వెళ్ళిన ఉజ్జ, అతని అన్న అయిన ఇద్దరు ఉన్నారు. వాళ్ళు కూడా ఈ వంశస్థులే. ఏ వంశస్థులు? రూబేను వంశస్థులే. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. వాళ్ళకి అక్కడ కూడా యాజకత్వం ఇవ్వలేదు, దేవుడు ఒప్పుకోలేదు. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. యాజకుడు మందసాన్ని మొయ్యాలి, అది కూడా లేవిడే మొయ్యాలి. వేరే గోత్రపోడు మోయడానికి వీలు లేదు. అక్కడ చూస్తే ఎన్ని సంవత్సరాలు ఉంది మందసం వారి ఇంటి కాడ? 20 సంవత్సరాలు ఉంది. అవినాదాబు ఇంటి దగ్గర 20 సంవత్సరాల మందసం ఉంది, కార్యం జరగలా, ఏది పొందుకోలే, ఏది అనుభవించలేకపోయాడు. 20 సంవత్సరాల మందసం ఉంది. తన పెద్ద కుమారుని యాజకుని చేశాడు, తన చిన్న కుమారుని ఇది అయ్యాడు. ఇద్దరు కూడా యాజకత్వం చేశారు. కానీ వాళ్ళ వల్ల ఏది చేయలేకపోయారు. వాళ్ళు అనుభవించలేకపోగా వాళ్ళు నష్టపోయారు, వాళ్ళ ప్రాణాలు సైతం పోగొట్టుకున్నారు. ఉజ్జ బండి మీద ఉన్నారు, బండి వెళ్తుంది, మందసము కట్టి, క్రొత్త బండి కట్టి, దూడలను కట్టి ఆ మందసం తోలుకుంటూ వెళ్తున్నారు. ఎడ్లను కట్టి మందసం తోలుకుంటూ వెళ్తున్నారు. మందసం తోలుకుంటూ వెళ్తుంటే అక్కడ ఆరోను కళ్ళం దగ్గర ఏమైంది, మందసం ఎద్దు కాలు జారింది. ఎద్దు కాలు జారేపటి ఏమైంది, బండి ఒరిగింది. ఒరిగేపటి మందసం పడిపోద్దేమో అని చెప్పి కంగారు పడి పట్టుకోవాలని చూశాడు, పట్టుకోలే. మందసం పట్టుకొని ఇలా, కానీ అక్కడక్కడ చచ్చిపోయాడు. దేవునికి మహిమ కలుగునుగా. మందసము తాకక మునిపే చచ్చిపోయాడు. ఎందుకంటే అతడు ఏర్పాటు చేయబడిన ఆ గోత్రికుడు కాదు. మందసము మోయడానికి ఏర్పరచబడిన వాడు కాదు.
దేవునికి మహిమ కలుగును గాక. ఆ మందసము మోయడానికి అతడు ఏర్పరచబడలేదు. అందుకే వాళ్ళిద్దరూ కూడా అతను అక్కడ చచ్చిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే ప్రియులారా, యాజకత్వ లక్ష్యం, ఆయన యొక్క సేవా విధానం అన్నీ కూడా క్షుణ్ణంగా ఎరిగి తెలుసుకొని ఆయన ఎవరిని ఏర్పరచుకున్నాడో వారి ద్వారా మాత్రమే జరిపించుకుంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ కాలంలో లేవీలను మాత్రమే ఏర్పరచుకున్నాడు, రూబేనీలను ఏర్పరచుకోలేదు. లేవీలను మాత్రమే ఏర్పరచుకున్నాడు, రూబేనీయులను ఏర్పరచుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, ఎందుకు వీళ్ళని ఏర్పరచుకోలేదు, ఎందుకు వీరిని ఆయన ఇష్టపడలేదు అంటే, ఇతని తండ్రి అయిన రూబేను ఒక పని చేశాడు. అది చూద్దాం. ఆదికాండం 49వ అధ్యాయం 3వ వచనం. ఆదికాండము 49వ అధ్యాయము 3వ వచనం. రూబేను, రూబేను, నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తి యొక్క, నా బలం యొక్క ప్రథమ ఫలమును, నా ఔన్నత్య అతిశయమును, బలాతిశయము నీవే. ఈ మాట ఎవరు చెప్తున్నారంటే తన తండ్రి చెప్తున్నాడు, యాకోబు చెప్తున్నాడు. రూబేను, నువ్వు నా పెద్ద కుమారు, నా బలము నువ్వే, నా శక్తి నువ్వే, నా అతిశయము నువ్వే. ఎందుకంటే ముందుగా పుట్టినవాడు కాబట్టి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అతడు జ్యేష్ఠ కుమారుడు, తొలిసూరి సంతానం. దేవుడు నిజంగా తొలిసూరి సంతానం అని ఆశీర్వదించి, ఆ జ్యేష్ఠుని ఆశీర్వదించి, వాడు నాకు పరిచారకుడుగా ఉండాలి అని కోరుకున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. ఎవరు ఎలా ఉండాలి? దేవుని పని చేయడానికి దేవుడు ఏర్పరచున్న సాధన ఎవరు? దేవుని యొక్క తొలిసూరు సంతానమైన వాడు ఖండితముగా నా మందిరంలో పని చేయడానికి వీడు నా పనే చేయాలి అని నిర్ణయించిన వాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. మరి అలాంటి రూబేను, అంత అర్హత పొందుకున్న రూబేను, ఆ జ్యేష్ఠత్వాన్ని పొందుకున్న రూబేను ఎందుకు దేవుని సేవ చేయడానికి పనికి రాకుండా పోయాడు? ఆ రూబేను యొక్క స్వభావం నీళ్ళ వలె చెంచలుడు. ఒక్క నిమిషం. నీళ్ళ వలె చెంచలుడు అంటే ఏంటి? స్థిరమైన మనసు లేనివాడు. స్థిరమైన మనసు లేకుండా ఏం అంటే అటు ఇటు ఊగిసాడుతూ ఉంటుంది. ఇప్పుడు నీళ్ళు కూడా చూడండి, తిన్నగా వెళ్తాయా? అటు వెళ్ళి తిరుగుతూ ఉంటాయి నీళ్ళలాగా. అలా మనసు వాడి స్థిరము లేని మనసు అని చెంచలుడు అంటారు. స్థిరమైన మనసు లేదు అతనికి. నీవు నీళ్ళ వలె చెంచలుడవై అంటున్నాడు తండ్రి. చెప్తున్న మాట ఇవన్నీ కూడా. నీ తండ్రి మంచం మీదకి ఎక్కితివి, దాన్ని అపవిత్రము చేసితివి. దేవునికి మహిమ కలుగునుగా. పెద్ద కుమారుడు తండ్రి మంచాన్ని ఎక్కి తండ్రి మంచాన్ని అపవిత్రపరిచాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఈ తండ్రి మంచం ఎక్కి తండ్రి మంచాన్ని అపవిత్రపరచడం ఏంటి? అదే ఆదికాండం 35వ అధ్యాయం 22వ వచనం. ఇశ్రాయేలు ఆ దేశంలో నివసించుచున్నప్పుడు రూబేను వెళ్ళి తన తండ్రి యొక్క ఉపపత్ని అయిన బిల్హాతో పాపం చేశాడు. ఆ సంగతి తన తండ్రికి వినపడింది. బిల్హా అంటే ఉపపత్ని అంటే ఉంచుకున్న ఆమె. దేవునికి మహిమ కలుగునుగా. యాకోబుకి 4 భార్యలు. మొదటి భార్య లేయమ్మ, రెండో భార్య రాహేలమ్మ. ఇప్పుడు లేయమ్మతో పాటు ఒక దాసి వచ్చింది, రాహేలమ్మతో పాటు ఒక దాసి వచ్చింది. ఈ బిల్హా వచ్చి రాహేలమ్మతో పాటు వచ్చిన దాసి. ఇప్పుడు 4 భార్యలే. అంటే ఎట్ట భార్యలంటే వీళ్ళిద్దరు పోటీ పడి వాళ్ళని తీసుకొచ్చి భార్యలను చేశారు. దేవునికి మహిమ కలుగునుగా. ఎవరిద్దరు? అక్కా చెల్లెలు ఇద్దరు కొట్టుకొని వాళ్ళ వాళ్ళని తీసుకొచ్చి ఏం చేశారు? ఆయనకి అప్పచేసి వాళ్ళని కూడా
సవతలు చేసుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఆ చిన్న బిల్హా దగ్గరికి ఏం చేశాడు? వెళ్ళి పాపం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. అది తన తండ్రి మంచమును ఏం చేశాడు? అపవిత్రపరిచాడు. తండ్రి మంచం ఎక్కాడు, అపవిత్రమైంది. అంటే ఇతను ఏం కోల్పోయాడు? జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు. దేవుడు ప్రధానులోంచి రావాలి. దేవుడు ప్రధానులోంచి రావాలి. అక్కడ మనం చూస్తే తన పెద్ద తండ్రి, పెదనాన్న అంటే ఎవరు? ఏశావు. ఏశావులోంచి దేవుడు బయటికి రావాలి, జ్యేష్ఠుల్లోంచి రావాలి. అక్కడ ఏశావు ఏం చేశాడు? తిండి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. వీడేం చేశాడు? శరీర సుఖం కోసం జ్యేష్ఠత్వాన్ని కాల్దోశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి పిల్లారా, ఆ జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు కాబట్టి ఇతను ఆ ఒక్క జ్యేష్ఠత్వం మాత్రం పోగొట్టుకోవాలి. ఈ రోజున యూదా గోత్రం అంత ప్రతిష్టంగాను, అంత ప్రపంచంలోని ఒక పేరు పొందిన గోత్రముగా ఉండడానికి కారణం ఏంటి? అతను ఆశీర్వదించబడడానికి కారణం ఏంటి? తన తమ్ముడే కదా. అతను నీతి ఉంది, ఇతరుల్లో నీతి లేదు. ఇతను జ్యేష్ఠత్వం ఇతరుల్లోంచి రావాలి యేసు ప్రభువారు, కానీ ఇతను ఆ జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇతడు అపవిత్రుడు అయ్యాడు కాబట్టి ఇప్పుడు దేవుడు ఇతనికి యాజకత్వం చేసే అది ఒప్పుకోవాలి. కానీ చూడండి, ఆయన ఆ వాళ్ళ జ్యేష్ఠులోంచి రావాల్సిన ఆ జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాక ఆయనలోంచి రాలేదు. రెండోది, వాళ్ళు ఆయన పని చేయడానికి కూడా ఆయన ఇష్టపడలేదు. దేవునికి మహిమ కలుగును గాక. వారు పని చేయడానికి కూడా ఆయన ఇష్టపడలా. ఆయన యాజకత్వం చేయడానికి వారు ఇష్టపడలా రూబేనీయుల్ని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం ఇదే చూస్తే మొదటి దినవృత్తాంతంలో 5వ అధ్యాయం 11వ వచనంలో ఇతడు ఏం పోగొట్టుకున్నాడో ఉంటుంది. ఆ వంశావళుల్లో ఇతడు పోగొట్టుకున్నది ఏంటని చూద్దాం. 5వ అధ్యాయం మొదటి వచనం. చూడండి, ఇశ్రాయేలుకు తొలిచూరు కుమారుడైన పెద్ద కుమారుడు, జ్యేష్ఠ కుమారుడైన రూబేను యొక్క వారి యొక్క కుమారుల వివరణ. ఇతడు జ్యేష్ఠుడై ఉన్నాడు కానీ, చూడండి, ఇతడు తన తండ్రికి పెద్ద కొడుకై ఉన్నాడు కానీ తన తండ్రి యొక్క పరుపును తాను అంటుపరిచినందున అతని జన్మ స్వాతంత్ర్యము ఇశ్రాయేలు కుమారులైన యోసేపు కుమారులకి ఇవ్వబడింది. హల్లెలూయా. చూడండి, జన్మ స్వాతంత్ర్యము అంటే జ్యేష్ఠత్వపు హక్కు. ఆ కాలంలో జ్యేష్ఠత్వపు హక్కు అంటే పెద్ద కుమారుడికి అందరికంటే కూడా ఆస్తి 2 అంతలు ఇవ్వాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 2 అంతలు ఇవ్వాలి. పెద్ద కుమారుడికి ఏమివ్వాలి? జ్యేష్ఠుడు కాబట్టి అతనికి ఏమివ్వాలి? 2 అంతలు ఇవ్వాలి. దేవునికి 10 మంది కుమారులు ఉన్నా, ఆ తండ్రికి 10 మంది కుమారులు ఉండి 10 ఎకరాలు ఉందనుకుందాం మన భాషలో. ఈ 10 ఎకరాల్లో ఇప్పుడు ఆ పెద్ద కుమారుడు వంతు, ఈ ఎకరం వంతు అతనికి వెళ్ళిపోద్ది. ఎవరి ఎకరం వాళ్ళకి వెళ్ళొద్దా? వెళ్ళిపోద్ది కదా. అంతేనా? పంచుకుంటే ఎవరి వాళ్ళకి వద్దా? మరి అట్లా చూస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి వాట వాళ్ళకి వేసుకుని 10 మంది కాబట్టి 10 కుమారులు, కానీ అతనికి ఎక్కువ రావాలి, ఇంకొక ఎకరం వెళ్ళాలి. వీళ్ళందరికీ తగ్గించి అతనికి ఇవ్వాలి. అది జ్యేష్ఠత్వపు హక్కు. ఏ హక్కది? పెద్ద కుమారుడు యొక్క హక్కది బైబిల్లో, జ్యేష్ఠుడు యొక్క హక్కు. కానీ ఇప్పుడు ఇతడు ఏం చేశాడు? తన తండ్రి పరుపును అంటుపరిచాడు కాబట్టి ఇప్పుడు ఆ జ్యేష్ఠ స్వతంత్రం అనబడిన ఆ జన్మ స్వతంత్రం, అది ఎలా వస్తుంది? జన్మ స్వతంత్రం. ఇప్పుడు ఆ తల్లిదండ్రులకి ముందుగా పుట్టాడు అంటే అది అతను పుట్టాడంటే స్వతంత్రించుకుంటా, ఆ హక్కుని సంపాదించుకున్నాడని అర్థం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ హక్కు కోసమే యోసేపు యాకోబులు తండ్రి గర్భములు ఉండగా తణుకులాడారు. నాకు కావాలి హక్కు, నాకు కావాలి హక్కు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదే హక్కుని
బయటకు వచ్చిన తర్వాత కూడా జ్యేష్ఠత్వపు హక్కు పూట కూటి కోసం అమ్మేసుకున్నాడు, సంపాదించేసుకున్నాడు చిన్నవాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇలాగైతే పోగొట్టుకున్నాడు. శరీర సుఖము కోసం ఇతను చేసిన పాపం వల్ల పోయింది, ఆ జ్యేష్ఠత్వ హక్కు పోయింది. అది ఎవరి దగ్గరికి వెళ్ళిందంటే ఏశావు యొక్క సంతానంలోకి వెళ్ళింది. ఏశావు యొక్క కుమారులకు ఇవ్వబడింది. ఎందుకంటే ఏశావుకి 2 ఆశీర్వాదాలు వచ్చాయి. అంటే ఇది వారసత్వ హక్కు తన తండ్రి ఇచ్చాడు. తన తండ్రి 200కి ఇచ్చాడు. ఎందుకంటే మనస్సే ఎఫ్రాయిములను చేసి ఎఫ్రాయిము నా కుమారుడు అన్నాడు. అంటే వీళ్ళిద్దరూ నా కుమారులే, ఇక మీదట పుట్టినోళ్ళు నీకు కుమారులు అవుతారు, కానీ వీళ్ళిద్దరు నా కుమారులే అంతే. నేను ఇదిగో నీకు వాటా ఎక్కువగా ఇస్తున్నా, నీ సహోదరులందరికంటే కూడా ఒక వాటా నీకు ఎక్కువగా. ఇస్రాయేల్ చెప్తున్నాడు, యాకోబు చెప్తున్నాడు, చనిపోయే ముందు చెప్తున్న మాట అది. నేను చచ్చిపోతాను, అయినను దేవుడు మీకు తోడై ఉండి మీ పితరుల దేశానికి మిమ్మల్ని మరలా తీసుకుని వెళ్తాడు. నేను నీ సహోదరుల కంటే ఎవరికంటే ఎక్కువ ఇచ్చాడు? తన కడుపున పుట్టిన 12 మందిలో కూడా అందరికంటే కూడా ఒక వాట ఎక్కువగా యోసేపుకి వెళ్ళింది. అది ఈయన ఏం చెప్తున్నాడు, ఆ వాట ఎందుకు ఇచ్చాను నీకు ఎక్కువ ఎలా ఇచ్చానంటే, అది నా కత్తితోను నా వీటితోను అమోరీల చేతిలో నుండి నేను దాన్ని తీసుకుంటేనని యోసేపుతో చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అది నా కష్టార్జితం, నా సొంతము, నేను సంపాదించుకున్నది. అమోరీల చేతిలోంచి తీసుకున్నట్టు ఊరినే తీసుకున్నాడా? నా కత్తితోను నా వీటితోను సంపాదించుకుంటే వాళ్ళ మీద యుద్ధం వచ్చి సంపాదించుకున్నాడు. ఆ భాగం తీసుకొచ్చి ఎవరికి ఇచ్చాడు? యోసేపుకి ఇచ్చాడు. యోసేపుకి ఇవ్వడానికి కారణం ఏంటి? వారసత్వం యోసేపు మీదకి వెళ్ళింది కాబట్టి. దేవునికి మహిమ కలుగునుగా. వీళ్ళందరూ తప్పిపోయారు. రూబేనుకి రావాల్సిన ఆ జన్మ హక్కుని ఎవరు తీసుకున్నారు? యోసేపు తీసుకున్నారు. కానీ ఈ విషయం ఏంటో తెలుసా? యోసేపు తన వారసత్వపు జన్మ హక్కుని, జ్యేష్ఠత్వాన్ని అతను పొందుకున్నాడు. కానీ వంశావళిలో మాత్రం యోసేపు పేరు రాల, రూబేను పేరే వచ్చింది. ఎందుకంటే అందరికి తెలియాలి కదా పెద్దవాడేవాడంటే రూబేను. ఎందుకు రూబేను తప్పిపోయాడంటే ఇప్పుడు ఇవన్నీ చెప్పుకుంటూ రావాలి. దేవునికి మహిమ కలుగునుగా. చాలామంది ఏమంటారు, రూబేను, సిమియోను, లేవి, యోధా, ఇస్సాకారు, ఇవన్నీ చెప్పుకుంటూ రావాలి. మరి వచ్చేపలికి ఈ రూబేను కనపట్ల ఏమయ్యాడు అంటారు. కాబట్టి అక్కడ పేర్లు వంశావళిలో మాత్రం రాశాడు, కానీ జ్యేష్ఠత్వంకి వచ్చేపలికి ఆకు రూబేనుకి వెళ్ళిపోయింది. రూబేను నుంచి యోసేపుకి వెళ్ళిపోయింది. దేవునికి మహిమ కలుగునుగా. కానీ అక్కడ నిలబడాల హక్కు, ఆ జ్యేష్ఠత్వపు హక్కు యోధా దగ్గరకు వచ్చింది. హల్లెలూయా. యోధా దాన్ని పొందుకొని అనిపించాడు. యాకోబు ఏం చేశాడు? ఇశ్రాయేలుకు తన కోరిక చొప్పున తన చిన్న కుమారుడు అంటే ప్రేమ ఎక్కువ. ఎవరు? యోసేపు అంటే బాగా ప్రేమ ఎక్కువ కాబట్టి యోసేపు. కానీ దేవుడు ఏం చేశాడు? యోసేపు నిలబెట్టుకోలేపడు. యోసేపు నుంచి తీసుకుని వచ్చే వాళ్ళ కుమారుల దగ్గర వచ్చేదాన్ని యూదా. కాబట్టి యూదా నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బయటకు వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజమే ప్రియులారా, ఇక్కడ రూబేను పొందుకోవలసిన హక్కు కోల్పోయారు. రూబేను అతను ఒక వారసులు, అతని ఒక సంతతి, వారు అనుభవించాల్సింది, వారు పొందుకొని అనుభవించిన ఆ హక్కులు జన్మతర హక్కు, స్వతంత్ర హక్కులు, దేవుడిచ్చిన ఆ ఆశీర్వాదం, ఆ మేలు పొందుకోలేకపోయిన కారణం ఏంటంటే తన తండ్రి చేసిన దోషం. దేవునికి మహిమ. తన తండ్రి చేసిన పాపం అది. నిజమే ప్రియులారా, చూడండి ఆ వంశవాళ్ళలో చూస్తే అతని యొక్క తండ్రి చేసిన ఆ దోషం వలన తన బిడ్డలు పొందుకోలేకపోయాడు. దేవుడు తృణీకరించాడు, దేవుడి మీద తిరుగుబాటు జరిగింది, ఆయన తృణీకరి. కానీ ఆయన ఎన్నడూ కూడా ఎవరిని కూడా విడిచిపెట్టలా. కానీ ఆయన పని చేసుకోవడానికి మాత్రం ఆయన ఇష్టపడాల. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన పని చేయడానికి ఇష్టపడాల, వాళ్ళతో పని చేయించుకోవడానికి, ఏది ఆ యాజకత్వం చేయించుకోవడానికి ఇష్టపడాల. ఎంతగా ఇష్టపడలేదంటే
ఎజ్రా ఆ పడిపోతున్న ఆ మందసాన్ని తాకటాన్ని కూడా ఇష్టపడాలి దేవుడు. దేవునికి మహిమ కలుగు. హల్లెలూయా. ఎజ్రా చేసింది ఏమైనా ఉందా? లేదు. అతను మంచివాడే, అతను ఏ పని చేయడు. కానీ దేవుడు ఎందుకు ఆ ఆ వంశంలో ఉన్న ఎవరిని కూడా ఆయన ఇష్టపడలేదు అంటే తన తండ్రి నుంచి చేసిన దోషం. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. చూడండి ప్రియులారా, మరి ఒక మాటగా చెప్తున్నా, మనము దేవునికి దగ్గర అవుతున్నాం. దేవునికి దగ్గర ఎందుకు అవుతున్నామంటే ఆయన రాకడ అత్యంత సమీపంగా ఉంది. మన కాలమే కావచ్చు, మన బిడ్డల కాలమే కావచ్చు, లేదా ఈ క్షణమో మరుక్షణమో చెప్పలేము. ఇప్పుడు ఇలా వచ్చినా ఈ క్షణమైన మనం ఎత్తబడ్డానికి సిద్ధంగా ఉండాలి. మరి అలాంటప్పుడు ఒకవేళ మనము ఎత్తబడతామా లేదా చూసుకోవాలి. రెండు, మన బిడ్డలు అమ్మా నా కోసం ఏడవకండి, మీకోసమును మీ పిల్లల కోసం ఏడవమన్నారు. మరి ఎంతమంది మొరపెడుతున్నారు? మీ పిల్లలు ఆ దేవుని యొక్క ఈవులు ఆశీర్వాదాలు పొందుకోవాలి, వారు అనుభవించాలి. వారితో ఆగిపోకూడదు. వారి బిడ్డలు అనుభవించాలి, వారి బిడ్డలు అనుభవించాలి. దేవునికి మహిమ కలుగుగా. ఈ విధంగా జనరేట్ అవ్వాలి. ఆయన వాగ్దానం నిలబడాలి. ఆయన వాగ్దానముగానే అనాశ్రితంగానే ఏమవ్వాలి, అది నిత్యము కూడా నిలబడి వెళ్తూనే తరతరాలు అలా వెళ్ళిపోతూనే ఉండాలి. అది ఎక్కడ కూడా ఆగిపోకూడదు, అది ఎక్కడ కూడా ఏమవ్వకూడదు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ప్రతి దేవుని యొక్క ప్రతి మాట కూడా జరుగుతూనే ఉంటుంది. అన్నీ కూడా అవునట్లుగానే ఉంటాయి మాటలన్నీ. దేవునికి మహిమ కలుగుగా. కాబట్టి వాటిని మనం పొందుకొని అనుభవించడానికి, మన బిడ్డలను మనం సరిచేసుకోవటానికి, మన కుటుంబాలను మనం కట్టుకోవటానికి ఈ వంశావళులను మనం చూపించాడు. ఈ వంశావళులు జ్యేష్ఠుడే. అన్ని అర్హతలు ఉన్నాయి అతనికి. ఏది? జ్యేష్ఠతపు అర్హత ఆ జన్మతో వచ్చింది, పుట్టుకతో వచ్చిన హక్కు. అది జ్యేష్ఠతపు హక్కు అనేది పుట్టుకతో వచ్చిన హక్కు. మరి ఆ హక్కును కూడా అతను పోగొట్టుకున్నాడు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఎప్పుడైతే హక్కును పోగొట్టుకున్నాడో అతనికి అన్నీ కూడా పోతూనే ఉంటాయి. కాబట్టి మనము పొందుకోవాలి, మనం అనుభవించాలి, మన బిడ్డలు అనుభవించాలి అంటే మనము దీన్ని కూడా పోగొట్టుకోకూడదు. ఒకవేళ పోయినా చేజారిన దాన్ని జాగ్రత్తగా వెతికి పట్టుకోవాలి, వెంటాడాలి. వెంటాడి వెతికి పట్టుకొని దాన్ని మనము దేవునికి మహిమ కలుగుగా. కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.